అబ్బా అబ్బా మధ్యాహ్నం తిన్న అన్నము ఇంకా పొట్టల గట్లనే ఉన్నదిలా మస్తు కమ్మగా తిన్నా కడుపు నిండా తిన్నా అగ్వకు ఓర్లా నేను అన్నది పున్నానికి అనలేదు అగ్వకు అన్నా అగ్వ అంటే అగ్వనే 4 రూపాయలకు గదేంది హైదరాబాద్ మున్సిపాలిటీ వాళ్ళు పెట్టే మధ్యాహ్నం బువ్వ కూడా 5 రూపాయలే ఉన్నది కదా మరికి 4 రూపాయలు అన్నం ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకుంటురా రీ మీకు కూడా అడ్రస్ పెడతా మొన్నట్లే చెప్పుకున్నాం కదా పుట్టినరోజు నాడు మధ్యాహ్నం పూట మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణన్న హైదరాబాద్లో 5 రూపాయలు అన్నం తిన్నాడని అగో అప్పటి సంధి పన్నా గాని తిన్న పువ్వ రుషే యాదికొస్తున్నదని మంగళగిరి ఓంగనే ఎట్లనన్నా చేసి నేను తిన్న తిండి రుచి నా నియోజకవర్గ పేదోళ్ళకు తినిపించి వాళ్ళ అన్నం ఆకలి బాధ తీర్చాలని అన్న ఖర్చు పెట్టిన 5 రూపాయల కంటే 1 రూపాయి తక్కువకే అంటే 4 రూపాయలకు రాజన్న క్యాంటీన్ పేరు మీద అన్నం పెట్టిస్తున్నాడు పేదోళ్లకు ముందుగాల అంబేద్కర్ సార్ బొమ్మకు దండేసి వచ్చి జగన్ అన్నకు జిందాబాద్ కొట్టి ఇగో ఇట్లా అన్న నియోజకవర్గంలో ఉన్న ఒక పేదన్నతోని రిబ్బన్ కట్ చేపించిండు చూస్తున్నారా దగ్గరుండి మరీ అమ్ముతున్నాడు అన్ననే ఓహో సాంబార్ అన్నము పెరుగన్నము గుడ్డు కూడా పెట్టిండ్రు కదా కాకుండా ఇట్లా దినం పెట్టారట వారంలో 4 రోజులు గుడ్డు పెడతారు తతిమ రోజుల్లో ఉత్తదే కూర పువ్వ ఇక అటెంక అందరి నడమ ఇరుకైతున్నదని జర పక్కకొచ్చి అన్న కూడా ఆన్నే అన్నం తిన్నాడు మరింతకు అన్న ఎందుకు ఇట్లా ఆలోచన చేసిండో ఎరికేనా ప్రభుత్వాలు చేయాల్సిన పనిని ఒక వ్యక్తి చేస్తా ఉన్నాడు అని అంటే సింగిల్ గా చేసినా గానీ సూపర్ చేసినావన్నా మరి రాష్ట్రం మొత్తం ఏర్పాటు చేస్తున్నారా ఆడిదాడి వరకేనా చంద్రబాబు నాయుడు గారు చేయాలండి ఈ పని ప్రభుత్వం చేయాలండి మా తాగుత అనేది ఎంతవరకు ఉంటుంది చెప్పండి నువ్వు తలుసుకుంటే ఎంతసేపు అన్నా ఒక్కపారి గిది ముచ్చడాన్ని జగన్ సార్ చెవినేస్తివా అంటే సారు గీ బండి తీపిచ్చి బిల్డింగే కట్టిపిస్తాడు పేదోళ్ళ కోసం ఎంతైనా అన్న నలుగురికి అన్నం పెట్టే నువ్వు చాలా గ్రేటే